సో గెటింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ఈ కేసులో జరిగింది ఏంటంటే 2011 ఏప్రిల్ 10వ తారీఖున ఇనామ్ అనే అతనికి వాళ్ళ వైఫ్కి మ్యారేజ్ జరగడం జరిగింది. మ్యారేజ్ జరిగిన విత్ ఇన్ 1 month ఆన్ 10th of May వాళ్ళ ఫాదర్కి, వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి ఒక కాల్ వచ్చింది, మీ డాటర్ ఇక్కడ చనిపోయిందండి అని ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోగానే ఆయన వాళ్ళ ఊరు బయలుదేరాడు, అల్లుడి దగ్గరికి, చనిపోయిన కూతురు దగ్గరికి, అత్తవారింటికి బయలుదేరగానే అక్కడికి వెళ్ళేసరికి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హస్బెండ్ అందరూ కలిసి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో భార్య యొక్క డెడ్ బాడీని బరియల్ గ్రౌండ్లో ఆల్రెడీ పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టేసిన తర్వాత ఎవరైతే చుట్టుపక్కల హస్బెండ్ యొక్క విలేజ్లో రిలేటివ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ భార్య యొక్క ఫాదర్ ఉన్నారు కదా, ఆయనకి మేమందరం చెప్పామండి, ఆపామండి, అతను బరియల్ చేయొద్దు, వాళ్ళ ఫాదర్ వచ్చే వరకు ఆగమని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా డెడ్ బాడీని పూడ్చిపెట్టడం జరిగింది. అలాగే బిఫోర్ డూయింగ్ ది బరియల్ ఆఫ్ ది డెడ్ బాడీ, దెర్ ఈస్ ఎ లిగేచర్ మార్క్స్ ఆన్ ది నెక్ ఆఫ్ ది డెడ్ బాడీ అని చెప్పడం జరిగింది. అంటే మొహం మీద, ఈ నెక్ మీద కొన్ని దెబ్బలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది విన్న ఫాదర్ ఆఫ్ ది డికీజ్డ్, చనిపోయిన భార్య యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాణిపూర్, హరిద్వార్ డిస్టిక్లో రాణిపూర్ అనే పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ కంప్లైంట్ అనేది అగైనెస్ట్ ది హస్బెండ్ అనేది ఫైల్ చేయడం జరిగింది.